కార్యక్రమం మన కడప ఎట్లనో దేవుని కడప అట్లాగే ఎలక్షన్స్ కు ఇది పోలీస్ స్టెప్. తప్పకుండా దీనికి అందరూ ధ్యాసగా వినాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎవరంతా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఈ పక్క అందరూ మాట్లాడుతున్నాడు, మిగతా వాళ్ళందరూ మన భయంతో మాట్లాడుతున్నారు, ఈ పక్క కూడా అందరూ మాట్లాడుతున్నారు. మాట్లాడకూడదు, వినాలి. వాళ్ళు చెప్పింది గతంలో చెప్పినంతా విన్నారా? ఏమన్నా అర్థమైందా? అలా ఎవరన్నా చెప్తారా? వెరీ గుడ్. తప్పకుండా, ఎందుకంటే ఇది పల్లెల్లో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, చిన్న ఏరియానే ఉంటుంది, అందరికీ తెలిసిన వాళ్ళే ఉంటారు. సో తప్పకుండా ఇది ఈజీగా అక్కడ అయిపోయే కార్యక్రమం జరుగుతుంది. సో ఇది అర్బన్ ఏరియా, మున్సిపాలిటీ ఏరియాలో ఎవరికి ఎవరు తెలిసి ఉండదు. అలాగే అందరూ కూడా ఎప్పటికప్పుడు ఇల్లు మారే కార్యక్రమం జరుగుతుంటుంది. అట్లాగే ఈ నియోజకవర్గానికి సంబంధించి విదేశాల్లో ఎక్కువ మంది ఉన్న వాళ్ళు ఉన్నారు. కడపలో, బెంగళూరులో, మిగతా చోట్లంతా కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్న పరిస్థితి ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సో తప్పకుండా దీంట్లో బిఎల్ఏల పాత్ర అనేది చాలా విశిష్టమైన పాత్ర. సో తప్పకుండా మన డ్యూటీ మనం సక్రమంగా చేయకపోతే ఖచ్చితంగా 1,20,000 ఓట్లు మనం తీసివేయబడటంలో మనం కూడా మన పాత్ర కూడా ఉంది అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. ఒక బిఎల్ఓ మాత్రమే కాదు, బిఎల్ఏలు కూడా దాన్ని సహకరించినారు. సహకరించినందువల్లనే ఇన్ని ఓట్లు తొలగించడం జరిగింది అని చెప్పేసి చెప్పే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో ఇదంతా కూడా నివారించాలి అంటే బిఎల్ఓల కంటే కూడా బిఎల్ఏలు ఎక్కువగా దీనిపైన కాన్సన్ట్రేట్ చేసి ఇవన్నీ కూడా సక్రమంగా నిర్వహించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా జూన్ 15 నుంచి జూలై 14వ తారీఖు అంటే 30 రోజుల కార్యక్రమం. మనం దీనిపైన వేరే కార్యక్రమాలు ఏం పెట్టుకోకుండా